సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదినీపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బూడుగు కనకరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కుంటుపడుతున్న గ్రామ అభివృద్ధిని చూడలేక తాను పోటీలో ఉన్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా గెలిచి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఆయన వెంట మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి, బురుగు యాదగిరి, రాజు, స్వామి, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు ఉన్నారు. గ్రామ పంచాయతీలోని ఆంబేడ్ హనుమాన్ నగర్ రెడ్డిమైన వాడలో ఇంటింటి ప్రచారానికి ఇచ్చేసిన మా గ్రామ ప్రజలకు మరి మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంటంటే యువతకు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక మంచి యువకుడు, విజ్ఞానవంతుడు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడు కాబట్టి మేము అందరం కూడా ఈరోజు అతనికి మద్దతు తెలుపుతూ రేపు రాబోయే కాలంలో కూడా మా ఊరిని ప్రగతి పథంలో నడిపేయాలని కంకణం పట్టుకున్నాం. ఎందుకంటే అధికారంలో మేము ఉన్నాం, 3 సంవత్సరాలు ఉంటాం. ఏదైనా రేపు పొద్దున సర్పంచ్కి ఏ సమస్య వచ్చినా మేము ఆయనకు తోడుగా ఉండి మా ఊరిని అభివృద్ధి చేస్తాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే చెప్తున్నాం, ఏ సమస్య ఉన్నా తీరుస్తాం. ఆపత్తికి సంపత్తికి అన్ని విధాల ఊర్లో ఉంటున్నాం. ఈరోజు ఊరికి సహకారం చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇది ఆమ్లెట్ విలేజ్ కాబట్టి ఈ రెడ్డమైన వాడ హనుమాన్ నగర్ కొంచెం పట్టించుకోలేదు. ముందుకు వెళ్తూ వీటి సమస్య పరిష్కరిస్తాము. ఈ ప్రజలకు తెలియదంటే ఈ క్యాండిడేట్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మా మేదిపురానికి రాబోయే కాలంలో ఒక మంచి మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతామని ఈ ప్రజల ద్వారా, మీ ద్వారా, మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. రాములు, నేను మేదినీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు. మేదినీపూర్ గ్రామ ప్రజలందరూ అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వారి పాదాభివందనం చేస్తున్నా. ఇక్కడ మనకు మేదినీపూర్ గ్రామంలో కానీ ఆమ్లెట్ విలేజ్ అయిన హనుమాన్ నగర్లో కానీ కొన్ని సమస్యలు అనేటివి తెలుసుకున్నా. మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా పింఛన్లు కానీ, ఈ మోరీలు కానీ, ఈ యొక్క ఏదైతే ఉందో రేషన్ షాప్ కానీ 100% చేసి తీరుతాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా. మళ్ళీ ఇంకొకటి సోలార్ లైట్లు ఏదైతే ఉందో సోలార్ వేపిస్తా. 6 to 6 ఈవినింగ్ 6 నుంచి పొద్దున్న 6 వరకు, మార్నింగ్ 6 వరకు ఉండే ఏదైతే లైట్లు ఉంటాయో అవన్నీ వేసి తీరుతాము. ఖచ్చితంగా మేదినీపూర్ గ్రామ అభివృద్ధికి పాటుపడతాము అని మేదినీపూర్ గ్రామ ప్రజలందరికీ మనవి చేస్తున్నా. నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. మళ్ళీ ఒకటి ఏంటంటే పార్టీలకు అతీతంగా నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నా.